కువైట్ అంటే దుబాయ్ వెళ్ళినటువంటి ఒక నిరుద్యోగికి సంబంధించి లేదా ఒక పని చేసుకున్న ఒక వ్యక్తి దుబాయ్ వెళ్ళి అక్కడ పడినటువంటి కష్టాలు నిన్న సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి. తన ఇబ్బందులను చూసి నన్ను ఇక్కడ ఎడారిలో పాడేశారు, నేను ఇక్కడ ఉంటే చచ్చిపోయేలా ఉన్నాను, కనీసం వాటర్ కూడా లేవు, 2-3 కిలోమీటర్లు నడిచి నన్ను అక్కడికి వెళ్ళి చెట్లకి నీళ్లు పోయమంటున్నారు, ఒక టిన్నులతో మోసుకెళ్ళి, కనీసం వారానికి ఒకసారి కూడా ఇక్కడ ఎవరో రావట్లేదు, వచ్చినప్పుడల్లా నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు, నాకు చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి, నన్ను దయచేసి ఇక్కడ నుంచి తీసుకువెళ్ళండి అని చెప్పి ఇండియన్ ఎంబసీకి, అలాగే ముఖ్యంగా నారా లోకేష్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, అనేక మంది చంద్రబాబు నాయుడు గారికి కొంతమంది ఈ వీడియోని వైరల్ చేశారు. ముఖ్యంగా దీనికి సంబంధించి నారా లోకేష్ గారు వెంటనే ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ దిస్ అరెస్టెడ్ దిస్ విక్టిమ్ అని చెప్పేసి ఎన్ఆర్ఐ టీంకి ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇండియన్ ఎంబసీకి కూడా చెప్పి ఇతను వెంటనే తీసుకొచ్చే విధంగా లోకేష్ గారు ఒక చర్యలు అయితే తీసుకున్నారు. ఎందుకంటే చాలా మంది తెలుసు, కువైట్ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఏజెంట్ల ద్వారా మోసపోయి అక్కడికి వెళ్ళి నానా ఇబ్బందులు పడతారు. కొంతమంది అసలైతే వచ్చిన వాళ్ళు కానీ అక్కడ ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోయిన వాళ్ళు మనం చూసాం. అలాంటి వ్యక్తి ఈ మధ్యన సోషల్ మీడియా పుణ్యం అంట ఈ వ్యక్తి చేసినటువంటి తన ఆర్తనాదాలు అనుకోవాలి. ఎంత బాధగా, నేను ఇక్కడ ఉండిపోయాను, నాకు ఏం చేయాలో తెలియట్లేదు, కనీసం నన్ను ఇంటికైనా చేర్చే ప్రయత్నం చేయండి, నేను ఇక్కడ ఉంటే కనుక 2 రోజుల్లోనే చచ్చిపోయేలా ఉన్నాను, దయచేసి అర్థం చేసుకోండి, నేను ఇక్కడ ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాను, ఒకసారి ఆ ఎడారి కూడా చూడండి, అసలు ఎంత దారుణంగా చుట్టూ కనీసం కనుచూపు మేరలా కూడా ఏమీ కనిపించినటువంటి పరిస్థితుల్లో ఆయన ఉన్నాడు అని చెప్పి చెప్పుకోవడం, వెంటనే నారా లోకేష్ గారు, అనేక మంది సోషల్ మీడియా వాళ్ళు కూడా దీన్ని ముందుకు తీసుకొచ్చి వెంటనే ఆయన్ని ఇండియాకి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవడం అనేది హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఇలాంటి ఒక మంచి కార్యక్రమాలకి ఈసారి ఒక మంచి ఇన్స్టిట్యూటివ్ గా, మంచి మంత్రిగా పేరుగొంచినటువంటి నారా లోకేష్ గారు ఇలాంటి విషయాలపై, ముఖ్యంగా సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి అనేక విషయాలపై ఆయన ముందే తీసుకొచ్చి వాళ్ళకి న్యాయం జరిగే వరకు, అది కూడా వెంటనే న్యాయం జరిగే వరకు కూడా ఆయన చర్యలు తీసుకుంటున్నారు. సో ఇలాంటి వ్యక్తికి కూడా రేపొద్దున ఆయన కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆయన ఐడెంటిఫై కూడా చేశారట. సో దానికి సంబంధించి మరికొద్ది రోజుల్లోనే ఆయనకి ఇండియాకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది.